హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా గులాబీ మొక్కకి ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో అసలు కళ్ళు తిప్పుకోలేకుండా ఉందండి. అంత బాగా ఫ్లవరింగ్ వచ్చింది. ఈరోజు వీడియోలో గులాబీ మొక్కకు ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ రావడానికి నేను ఏం కేర్ తీసుకున్నానో, ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో అయితే చెప్తానండి. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు వీడియో మిస్ కాకుండా అయితే చూడొచ్చు. అయితే గులాబీలను పెంచడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. కొంచెం కేర్ తీసుకొని ఫెర్టిలైజర్ సరిగ్గా ఇచ్చామనుకో ఇలా మొక్క నిండా పూలు పూస్తూ ఉంటాయి. అదే మనం సరిగ్గా పట్టించుకోమనుకో కొన్ని పూలు వస్తాయి, ఇంకా తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది సరిగ్గా రాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబీ మొక్కలకైతే ఎప్పుడు కూడా ప్రూనింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నేను మొక్కని ఆల్రెడీ ప్రూనింగ్ చేసేసాను. అయితే ఇక్కడ మనకి డైబ్యాక్ ఉన్న కొమ్మలు ఉంటాయి కదండి, అవి అయితే ఎప్పటికప్పుడు చూసుకొని మనం అలా కట్ చేసుకుంటూ ఉండాలండి. అలాగా డైబ్యాక్ ఉన్న కొమ్మల్ని వదిలేస్తే ఏమవుతుందంటే అది ఆ స్టెమ్ నుంచి ఎండిపోయి మొత్తం చివరి దాకా మొత్తం కూడా పైన స్టార్ట్ అవుతుందండి. అయితే మనకి కింది వరకు వచ్చేసరికి ఎండిపోతూ ఉంటుంది. అలాగా అయ్యి మొత్తం ప్లాంట్ అనేది చనిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా అది గమనించుకొని డైబ్యాక్ ఉన్న కొమ్మలు ఉంటే కట్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, అక్కడ మనకి స్టెమ్ పైనుంచి కింది వరకు ఉంది. మనకి ఎక్కడ దాకా అయితే డైబ్యాక్ ఉంటుందో దానికి కొద్దిగా కిందికి కట్ చేసేసుకోవాలండి. మీరే చూడండి, మా గులాబీ మొక్క నిండా ఎన్ని పువ్వులు వచ్చాయో, ఇంకా మొగ్గలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయండి. నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వీడియోలు అయితే తీసి పెడుతున్నాను. ఈ గులాబీలకైతే ఖచ్చితంగా 6 గంటలైనా ఎండ తగిలే ప్రదేశంలో పెడితేనే ఇంతలా పువ్వులైతే పూస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి హెవీ ఫీడర్స్ కదా, అవి ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటాయి. ఎక్కువ ఆహారం తయారు చేసుకోవాలంటే ఎండ ఎక్కువ కావాలి కదండి. అందుకని మొక్కలను అయితే ఎండ తగిలే ప్రాంతంలో పెట్టుకోవాలి. అంతేకాకుండా గులాబీలకు పెస్ట్ అటాక్ కూడా ఉంటుంది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకులు ముడతలు పడినట్టు అవుతూ ఉంటాయి. 1-2 ఆకులు అలా అవుతున్నప్పుడు మనం గమనించుకొని నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే కనుక మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కూడా సెమీ హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేసాను చిన్న చిన్నగా. ఇప్పుడు మనం ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నామో అయితే చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే ఎగ్ బాయిల్ చేయగా వచ్చిన వాటర్ అండి. ఇందులో రిచ్ కాల్షియం ఉంటుంది. ఇది మన మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్క అనేది బలంగా తయారయ్యి మనకి కొత్త చిగుర్లు అనేది వస్తూ ఉంటాయండి. కొత్త చిగుర్లు వస్తే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. అయితే ఇందులో ఫ్లవరింగ్ బాగా రావడానికి అయితే కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇవైతే ఒక 1 లీటర్ వాటర్ ఉంటాయి. ఆ 1 లీటర్ వాటర్కి ఒక ప్యాకెట్ మాత్రం కలుపుతున్నానండి. ఈ కాఫీ పౌడర్ ఏదైనా పర్లేదండి, మనకి నాకు ఇది అవైలబుల్గా ఉంది కనుక అదైతే తీసుకున్నాను. ఒకటే ప్యాకెట్ యాడ్ చేశానండి. అది 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే, అంటే సాలిడ్ రూపంలో ఇచ్చినా లిక్విడ్ రూపంలో ఇచ్చినా, ఎప్పుడు కూడా మనకి ప్లాంట్కున్న పాట్లో ఉన్న మట్టిని అయితే లూజ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా లూజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కూడా సైడ్ నుంచి కిందికి హోల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా మొక్క మనం బాగా గ్రహించుకోవాలంటే అలా లూజ్ చేయడం వల్ల సాయిల్ అనేది మనకి లూజ్గా రెడీ అయిపోయి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కూడా మొక్క బాగా గ్రహించుకుంటుంది. చూస్తున్నారు కదండి, మళ్ళీ దాంట్లో నేను వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ అలానే పోస్తున్నానండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్క చూస్తున్నారు కదా, గ్రోత్ ఎంత బాగుందో, అలాగే ఫ్లవరింగ్ కూడా అంత బాగా తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.